పెళ్ళిళ్ళు ఎంత త్వరగా అవుతున్నాయో విడాకులు కూడా అంతే త్వరగా తీసుకోవాలని అనుకుంటున్నారు చాలామంది. అయితే అప్పుడే వాళ్ళకు ఒక డౌట్ వస్తుంది, నేను ఏ జ్యూరిడిక్షన్లో కేసు ఫైల్ చేస్తే నాకు విడాకులు త్వరగా వస్తాయి అని చెప్పేసి చాలామంది డౌట్ అడుగుతూ ఉన్నారు. బేసిక్గా ఎక్కడైతే పెళ్ళవుతుందో ఆ జ్యూరిడిక్షన్లో కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు హైదరాబాద్లో పెళ్లి జరిగితే బెంగళూరులో సెటిల్ అవుతూ ఉన్నారు. అక్కడ ఒకవేళ వాళ్ళు కనుక భార్యాభర్తలుగా వారు లైఫ్ని లీడ్ చేస్తే ఆ జ్యూరిడిక్షన్లో కూడా వారు కేసు ఫైల్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అంతేకాకుండా అమ్మాయి ఇప్పుడు ఏ ప్లేస్లో స్టే చేస్తుందో అక్కడ కూడా కేసు ఫైల్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది కూడా 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ 13B కింద డివోర్స్ కేసు అనేది ఫైల్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అంతేగాని అబ్బాయి ఏ ప్లేస్లో స్టే చేస్తున్నాడో ఆ ప్లేస్లో కేసు ఫైల్ చేయడానికి ఉండదు. ఒకవేళ ఫైల్ చేసినా సరే అమ్మాయి మళ్ళీ కోర్టుకు రిక్వెస్ట్ పెట్టేసుకొని ఆవిడ ఉంటున్న ప్లేస్కి ఆ కేసును షిఫ్ట్ చేసుకోవడానికి ఆమెకు అన్ని రకాలైన హక్కులు ఉంటాయి. ఎప్పటికప్పుడు లీగల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండండి. ఎలాంటి చట్టాలలో మార్పులు ఏమొస్తున్నాయని మీరు అవగాహన పెంచుకోండి. థ్యాంక్ యూ.